క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. ఏ పర్సన్ పర్చేజ్ 20 kgs ఆఫ్ షుగర్ ఎట్ 15 rupees per kg, 30 kgs ఆఫ్ షుగర్ ఎట్ 13 rupees per kg and mix them in order to gain a profit of 33.13% and the cost price of the mixture. The selling price of the mixture per kg should be. అచ్చా, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందని అడుగుతున్నాడు అంతే కదా. ఇప్పుడు సింపుల్ చెప్పారంటే తను ఏమో అడుగుతున్నాడు క్లియర్గా. ఏ పర్సన్ పర్చేజ్ 20 kgs ఆఫ్ షుగర్ ఎట్ 15 rupees per kg, 30 kgs ఆఫ్ షుగర్ ఎట్ 13 rupees per kg. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మిక్చర్ రిలేషన్ కాన్సెప్ట్ మిశ్రమాలు రైట్. ఎప్పుడైనా సరే చీపర్ ప్రైస్ ముందు రాద్దాం, వాటి రేషియో ప్రకారం తీసుకోవాలి. అక్కడ ఏమన్నాడంటే 20 kgs షుగర్ ఎట్ 15 rupees అన్నాడు, 30 kgs షుగర్ ఎట్ 13 rupees అన్నాడు. ఇక్కడ 13 rupees రాస్తున్నాను చీపర్ అయితే, ఇక్కడ 15 rupees రాస్తున్నాను. ఈ ప్రైజ్ని బట్టి వాటి రేషియో యాజ్ ఇట్గా రాయాలి. చీపర్ డేర్ అవుతుంది కదా, తక్కువ ధర ఎక్కువ ధర. ఆ రేషియో జాగ్రత్త ఉండాలి. 13 rupees 13 rupees ఎంత ఎన్ని కేజీస్ ఉందో రేషియో చాలా ఇంపార్టెంట్ మనకి. 30 kgs షుగర్ ఉంది, 13 rupees per kg అంటే 13 rupeesకి 30 kgs అంటే కింద 30 kgs రాయండి రేషియో. ఇది 20 kgs అవుతుంది రైట్. చీపర్ రేషియో 30, అక్కడ రివర్స్ ఉంది స్టోరీ. 13ది 30, 15ది 20. అయితే ఈ మిక్చర్ ఎంత ఉండాలనేది కాన్సెప్ట్ కదా మనకు తెలుసు. చీపర్ డేరర్ రేషియో ఉన్నప్పుడు రేషియో అయితే 3:2 కదా రైట్. చీపర్ డేరర్ రేషియో ఉంది, నాకు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కావాలి. ఆ కాస్ట్ ప్రైస్ వచ్చినాక దానిపైన లాభం 33.13 రావాలంటున్నాడు. ఒకసారి మిక్చర్ అలిగేషన్స్ ఒకసారి వినండి క్లియర్గా. ఓకే, మొత్తం పూర్తి డీటెయిల్స్ వినండి. 13, 15 చీపర్ డేరర్ వాటికి రేషియో ఉంది. నాకు మెయిన్ ప్రైస్ కావాలి. ఎట్లా వస్తే మెయిన్ ప్రైస్ గుర్తుందా? 3+2 5 parts గ్యాప్ చెక్ చేయాలని చెప్పాను. 2 parts 5 parts 2 rupees అయితే 2 parts తీసుకుంటే 13కి యాడ్ చేయండి, 3 parts తీసుకుంటే 15 నుంచి కట్ చేయండి. ఇంకా చీపర్ డైరెక్ట్ మధ్యనే ఉంటుంది కదా మన ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అవునా కదా. అసలు ధర నాకు ఈ రెండింటి మధ్యనే ఉండాలి. సరే ఒక పని చేద్దాం, ఇక్కడ 2 parts తీసుకున్నాం. 5 parts 2 అయితే 2 parts అయితే చెప్పండి. 2 2s 4/5 అంటే 0.8 అవుతుంది అంతే కదా. 4/5 అంటే మీనింగ్ ఏంటమ్మా 0.8 అవుతుంది. ఈ 0.8 ఈ 13కి యాడ్ చేస్తే 13.8 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 13.8 కాస్ట్ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ కొన్న ధర అవుతుంది. ఈ కొన్న ధర పైన మనకి ఎంత రావాలంటే ప్రాఫిట్. ఇదైతే నిజానికి నో ప్రాఫిట్ నో లాస్. 13.8 అంటే 13, 15కి 13.8 అమ్మేసిన వరకు నో ప్రాఫిట్ నో లాస్. కానీ నాకు ఎంత లాభం రావాలంటున్నాడు 33.13% లాభం రావాలంటున్నాడు. సో వాట్ హ్యాపీలీ వీ కెన్ డూ రైట్. ఇది ఇన్వెస్ట్మెంట్. నాకు 33.13 కన్ఫ్యూజ్ అవ్వకండి. 33.13% అంటే లాజికల్గా 1/3 ప్రాఫిట్ కదా అంతే కదా. 99 అంటే 1/3 వస్తుంది. అంటే 3 rupees ఇన్వెస్ట్మెంట్ అయితే 1 rupee ప్రాఫిట్ రావాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 3+1 4 parts అవుతుంది. నాకు కొత్త సెల్లింగ్ ప్రైస్ కావాలి అదే అడుగుతుంది. అంటే 13.8 అనేది 3 parts అయితే మనకు 1 rupee కలిపి అనిపిస్తే 4 parts అవుతుంది. అంటే రైట్ 3 parts 13.8 అయితే 4 parts ఎంత అదే ఆన్సర్ రైట్. ఎందుకు 4 తీసుకుంటున్నా 1 part ప్రాఫిట్ రావాలంటున్నావు, పైన 1 part ప్రాఫిట్ రావాలి. 3 parts ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉంది. చీపర్ డైరెక్ట్ మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నా, నాకు 4 parts రావాలంటున్నా రైట్. ఇప్పుడు చెప్పండి 3 4s 12 కదా. అటు ఇక్కడ 18 0.4.6 4 times 4 4s 16 4 6 20 17.4. బెస్ట్ ఆప్షన్ చూసుకోండి అక్కడ 17.4. సెకండ్ ఆప్షన్ 17.4 ఈజ్ వాట్ సెల్లింగ్ ప్రైస్. ఇంతకు సేల్ చేస్తే నాకు 33.13% ప్రాఫిట్ వస్తుంది. ఇంతకు సేల్ చేస్తే నో ప్రాఫిట్ నో లాస్. కానీ ఇన్వెస్ట్మెంట్ పైన ఇంత ప్రాఫిట్ రావాలని సెల్లింగ్ ప్రైస్ మార్చలేదు కదా. ఇక్కడ 1/3 లాగా తీసుకుంటే ఈజీ అయితే క్యాలిక్యులేషన్. మళ్ళీ 100% అని చెప్పేసి 130 1/3 అంటే కేవలం బెస్ట్ కదా. దట్స్ మై పర్సెప్షన్. ఓకే, ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ 36.